ఫస్ట్ చూడండి, ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. మ్యాచ్ ది ఫాలోయింగ్, లిస్ట్ ఏ లిస్ట్ బి, జాబితా ఏ జాబితా బి. ఓకే, IDRA యాక్ట్, MRTP యాక్ట్, కాంపిటీషన్ యాక్ట్, నెక్స్ట్ సెజ్ యాక్ట్. ఓకే, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఈ మధ్యకాలంలో మొత్తం ఇలానే ఇస్తున్నాడు. ప్రశ్నలు మొత్తం కూడా మన గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ SI కానిస్టేబుల్లో జరిగేటువంటి వాటిలో ఇలాంటి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఇస్తున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ IDRA, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్, పరిశ్రమల అభివృద్ధి మరియు క్రమబద్ధీకరణ చట్టము అంటారు. ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారని ఇచ్చాడు. ఓకే, అదేవిధంగా MRTP యాక్ట్, మోనోపాలీ రిస్ట్రిక్షన్ ట్రేడ్ ఆన్ ప్రాక్టీసెస్, ఏ ఇయర్లో వచ్చిందని ఇచ్చాడు. ఏకస్వామ్య వ్యాపార నిరోధక చట్టము, కాంపిటీషన్ యాక్ట్, పోటీ చట్టము, సెజ్ యాక్ట్, స్పెషల్ ఎకనామికల్ జోన్స్, ప్రత్యేక ఆర్థిక మండలులు అంటారండి. ఓకే, చూద్దాం. IDRA యాక్ట్ మన ఇండియాలో ఏ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేయటం జరిగిందండి అంటే 1951, 1951లో చేయటం జరిగింది. 28 టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్కి లైసెన్స్ మంజూరు చేసేది. 1991లో LPGలో భాగంగా 18 పరిశ్రమలకు తగ్గించారు. ప్రస్తుతానికి 2024 నాటికి కేవలము 4 పరిశ్రమలకు మాత్రమే లైసెన్సులు మంజూరు చేయటం జరుగుతుంది. నెక్స్ట్ MRTP యాక్ట్. MRTP యాక్ట్ ఏ సంవత్సరంలో చేశారండి అంటే 1969, 1969వ సంవత్సరంలో చేశారు. MRTP యాక్ట్ యొక్క ఇంపార్టెన్సీ, ప్రాధాన్యత ఏమిటండి అంటే 20 కోట్లకు పైగా పెట్టుబడులు ఉన్నట్లయితే ప్రైవేట్ ఇండస్ట్రీస్లో ప్రభుత్వపు ఆధీనంలో ఉండి పనిచేయాలి. బట్ ఇప్పుడు ఉందా MRTP యాక్ట్ అనేటువంటిది? లేదు. దాని స్థానంలో వచ్చింది ఏదండి అంటే కాంపిటీషన్ యాక్ట్ అనేటువంటిది రావటం జరిగింది. ఇది అన్లిమిటెడ్, ఎంతవరకైనా పెట్టుబడులు పెట్టే విధంగా, 2 పరిశ్రమల మధ్య పోటీతత్వం పెంచే విధంగా కాంపిటీషన్ యాక్ట్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి 2002లో. నెక్స్ట్ సెజ్ యాక్ట్, స్పెషల్ ఎకనామికల్ జోన్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచడం కోసం, FDI, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజెస్ చేయటం కోసం ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి యాక్ట్ ఏదండి అంటే సెజ్ యాక్ట్ అండి. చూడండి, ఫస్ట్ది ఏకు 1 వస్తుందండి, బికు 2 వస్తుంది, సికు 3, డికి 4. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మధ్య కాలంలో మొత్తం కూడా రావటం జరుగుతుందండి. సెకండ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్.